పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవి అని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటిస్తూ ఉన్నా. అయితే అధికారము స్థితిలో ఉన్నంత కాలం దేవుడు వారి పాపాలను క్షమించాడు. మరియు కృపాదైన కాక ముందు తమ దుర్మార్గముల నుండి మడుకలకయు నిజ పశ్చాత్తాపములకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట దేవుడు నిశ్చయముగా వారి దోషులను వారి మీదికి రప్పించును. పురాతన కాలం నుండి సింహాసనం స్థిరమైన సదాకాలమున్న వాడు నీవే. యెహోవా రాజ్యం చేయించుకున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలం ధరించి బలంతో తన నడుము కొట్టుకుని ఉన్నాడు.
సర్వశక్తి గల దేవా, నీ ప్రియ కుమారుని పేరిట మేము సత్క్రియలతో రూపొందినట్లు నీ కటాక్షం చొప్పున మా సకల కార్యములను మమ్మల్ని నడుపుకోవాలి. నీతో పరిశుద్ధాత్మను సదా పరిపాలించుడు నీకు మాత్రం మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. క్రిస్మస్ తర్వాతి రెండవ ఆదివారంపై ఏర్పాటు చేయబడిన లేఖనాలలో పాత నిబంధన శ్రీ కె అలెగ్జాండర్ లూథర్ పత్రిక శ్రీమతి బి గ్రేస్ నవీన సువార్త కుమారి జీ రోజా ఎవాంజలి పురస్కరించారు. క్రిస్మస్ తర్వాతి రెండవ ఆదివారంగా ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగం యెషయా గ్రంథంలోని 42వ అధ్యాయం ప్రారంభం నుండి 9వ వచనం వరకు ఇలాగ రాయబడింది. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణములకు ప్రియుడు, అతను నా ఆత్మను ఇస్తున్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరుచును. అతడు కేకలేడు, పడవడు, తన కంఠస్వరమును మీతో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు వినబడు, మక్కమక్కలాడుతున్న దర్భనారవతిని ఆర్పడు. అతడు సత్యం అనుసరించి న్యాయం కనపరుచును. భూలోకమున న్యాయం స్థాపించబడు. అతడు మందగలడు, నలుగురు పడడు. దీపములు అతని గోడలకు కనిపెట్టింది. ఆకాశమును సృష్టించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనుల ప్రాణము దానిలో నడుచు వారిని జీవోత్పన్నించుతున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ముద్దువారి పనులు తెలుసుకుని బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుగులు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బంధించడంలో నుండి వెలుగులు తెచ్చుటకును యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని విధానం నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమిస్తున్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నియమించువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించదు కదా చేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఈ వాక్య భాగము ఇంత పర్యంతం. పరిశోధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన వాక్య దేవా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 22వ వచనం వరకు. 9వ అధ్యాయ ప్రారంభం. అలాగైనా ఏమందును, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరు. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది.
వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రం మగులట్లును ధర్మశాస్త్రము వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదును. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈ వాక్యం ఇంత పర్యంతం. హల్లెలూయా క్రిస్మస్ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలం చేయుడని అరణ్యంలో కేక వేయ ఒక నిశ్శబ్దము అని ప్రవక్తైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రమును ముల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతంలో వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిసము పొందువచ్చుట చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకపడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. సువార్త వాక్య భాగము ఇంత పర్యంతం. నిత్య విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యొక్క ఏకదేవుడు నేను నమ్ముచున్న ఆయన జనని యొక్క కుమారుడును అద్వితీయుడినగు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును,
తండ్రితో ఏకతత్వం గల వాడను సమస్తమును కలుగజేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యక మరియు నుండి పరిశుద్ధాత్మన అవతరించి పుట్టి మనుష్యుడననియు పొంతు పిలాతు అధికారం కింద మన కొరకు సిలివేయబడి శ్రమనుంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినము తిరిగి లేచి పరలోకమునికెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపు నాకు చెడి అన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడవచ్చు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు మహిమ పరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మము నొప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుని బాప్తిస్మము ఇప్పించునై ఉన్న శిశువును తీసుకొని కుటుంబము ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. 272 పల్లవి ఒక చరణం పాడదాం. దేవా శిశువులను దేచితిమి నీవు దీవించు వీరాల దివ్యా కృపమీరా వీరు పొందిన బాప్తిస్మంబు గురుతు వీరు నివారణ విషద పరపంగా వీరిపై కురిపించు దయను వేగ వీరికి కలుగంగా విజ్ఞానధనము దేవా శిశువులను దేచితిమి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మనుషులందరూ పాపమునందు గర్భమున ధరింపబడి పుట్టుచున్నారు గనుక తలంపు వలన మాట వలన క్రియ వలన దేవుని పరిశుద్ధ చట్టమును మీరుచున్నారు గనుక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు గనుక ఈయనను దేవుడు తన దయాదాక్షిణ్యముల వలన బాప్తిస్మము మూలముగా విమోచకుని సంఘములోనికి చేర్చుకొని దానిలో జీవము గల అవయవముగా చేయునట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని వేడుకొనవలయునని మిమ్మును బ్రతిమాలుచు ఉన్నాను. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, మేము ఈ నీ బిడ్డ నిమిత్తము నీ యొద్దకు వచ్చి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఈయనకు నీ బాప్తిస్మ వరప్రసాదమును నీ నిత్యకృపను అనుగ్రహింపవలనని నిన్ను బ్రతిమాలి వేడుకొనొచ్చు ఉన్నాం. ఓ ప్రభు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని నీ ప్రియకుమారుని ద్వారా నీవు వాగ్దానము చేసి ఉన్నావు గనుక ఈ బిడ్డను నీ బిడ్డగా అంగీకరించుమని ఆ యేసుక్రీస్తు ద్వారానే వేడుకొనొచ్చున్నాము. ఆమేన్. పరిశుద్ధ సువార్త వాక్యము వినుడి. తమ చిన్న పిల్లలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు ఆ పిల్లలను తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్నపిల్లల వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ పిల్లలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాను. మిక్కిలి ప్రియులారా, తల్లిదండ్రులారా, ఈ బిడ్డకు బాప్తిస్మము ఇప్పించుటకు మీరు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు మీ బిడ్డను చేర్చుకొని ఆశీర్వదించి
పాపము నుండి విడిపించి పరలోక రాజ్యమును నిత్య జీవమును అనుగ్రహింపవలనని ఈ సంఘము ప్రార్థించిన విధము మీరు విని ఉన్నారు. మరియు ప్రార్థించినవన్నీ ఇచ్చెదను అని తన పరిశుద్ధ వాక్యమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానము చేసినట్లు మీరు విని ఉన్నారు. ఆయన ఆ వాగ్దానమును తన మట్టుకు తాను దృఢ నిశ్చయముతో నెరవేర్చును. కాబట్టి క్రీస్తు ఇట్లు వాగ్దానము చేసినందువలన మీరు మీ బిడ్డ పక్షముగా సంఘము ఎదుట ఈ వాగ్దానములు చేయాలి. సాతానును వాని క్రియలన్నిటినీ, లోకము యొక్క వ్యర్థాతిశయమును, ఘనమును, లోక సంబంధమైన దురాశలన్నింటినీ, శరీర సంబంధమైన పాపేచ్ఛలను వెంబడింపక, వాటి వలన ప్రేరేపింపబడక, వాటిని మీరు మీ బిడ్డ పక్షముగా విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టున్నాను. మీరు ఏ విశ్వాసము ఒప్పుకొని బాప్తిస్మము పొందగోరుచు ఉన్నారో, మీ బిడ్డ ఏ విశ్వాసములోనికి బాప్తిస్మము పొందవలెనో ఆ విశ్వాసాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అగును దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భము ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్యలోకంలోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ బిడ్డకు ఈ విశ్వాసములోనికి బాప్తిస్మము ఇప్పించవలనని మీరు కోరుచున్నారా? అవును, కోరుచున్నాను. మీ బిడ్డకు దేవుని వాక్యము నేర్పించి ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను పెంచదము అని వాగ్దానము చేయుదురా? అవును, దేవుని సహాయం వల్ల అలాగే చేయుదు. ఈ సంఘము యొక్క బోధలయందు నమ్మకముగా ఉండి కృపా సాధనములను శ్రద్ధతో ఉపయోగించుకుందుము అని వాగ్దానము చేయుదురా? దేవుని సహాయం వల్ల అలాగే చేయుదు. ప్రార్థింతము. ప్రార్థిద్దాము. కనికరము గల దేవా, ఈ బిడలో నుండి పాత ఆదాము పాతి పెట్టబడి క్రొత్త స్వభావం జనించున్నట్లు అనుగ్రహించుము. ఈ బిడ్డలో శరీర దురాశలనియు నశించి ఆత్మ సంబంధమైనదంతయు వృద్ధి పొందినట్లు అనుగ్రహించుము. ఈ నీ ప్రియబిడ్డ లోకమును శరీరమును సాతాను గెలిసి జయకరముగా జీవించుటకు ఈ బిడ్డకు సామర్థ్యమును బలమును అనుగ్రహించుము. సర్వమును సదా పరిపాలించు సర్వశక్తి గల దేవ, ఇక్కడ నీకు సమర్పింపబడు వీరు నీ కనికరం వలన పవిత్రమైన జీవముతో అలంకరింపబడి నిత్య ఫలములు పొందినట్లు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇలా పట్టు. ఎయిడెన్ మాథ్యూ, నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మమిస్తూ ఉన్నాను. ఆమేన్. సిలువ వేయబడిన క్రీస్తును నీవు ఇక మీదట ఒప్పుకొనవలననియు, క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపముతోనూ సైతానుతోనూ ధైర్యముగా పోరాడచ్చు మరణ పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకునిగా ఉండవలనని నీ మీద సిలువ గుర్తు వేయుచున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను నిన్ను మరలా జన్మింపజేసి నీ పాపములన్నింటినీ క్షమించను. ఆయన తన కృపచేత నిత్య జీవమునకై నిన్ను బలపరచునుగాక.
ఆమెన్. నీకు సమాధానము కలుగునుగాక. ఆమెన్. మీ బిడ్డకు బాప్తిస్మం ఇప్పించటం వలన ఇంతటి ధర్మకార్యము చేసిన మీరు మీ బిడ్డకు 10 ఆజ్ఞలు, విశ్వాస ప్రమాణము, ప్రభు ప్రార్థన ఎదుగుతూ ఉన్నప్పుడు శ్రద్ధతో నమ్మకముతో నేర్పించాలి. మరియు ఇతడు పెరిగి పెద్దవాడగుచుండగా పరిశుద్ధ లేఖనము చదువుకున్నట్లు చేసి దేవాలయములోనికి జరిగే ఆరాధనలకు తీసుకుని వెళ్ళాలి. మరియు బాప్తిస్మమున చేసిన ఒడంబడిక యందు సంఘ సహవాసమందు నిలిచి యేసుక్రీస్తు రాకడ దినము వరకు దైవభక్తితో జీవించుటకై పెంచబడినట్లు క్రైస్తవ విశ్వాసమందు నేర్పు పొందినట్లు చేయవలనని తల్లిదండ్రులైన మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ సంఘ విశ్వాసులైన మీరు ఈ బిడ్డను మీ తోటి సభికునిగాను సహోదరునిగాను క్రీస్తు యేసునందు వారసునిగాను అంగీకరించి దేవుడు తన పరిశుద్ధాత్మ మూలమున ఇతనియందు ఆరంభించిన కార్యమును సంపూర్తి చేయునట్లు ఎల్లప్పుడూ ఈ బిడ్డ నిమిత్తము ప్రార్థించవలనని తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఇతడు కృపయందును మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమందును అభివృద్ధి పొంది ఇహమందు భక్తితోనూ నీతితోనూ స్వస్థబుద్ధితోనూ ప్రవర్తించున్నట్లు దేవుని పరిశుద్ధ వాక్యము చాలా శ్రద్ధతో చక్కగా నేర్చుకున్నట్లు తోడ్పడవలయను. ప్రార్థింతము. సర్వశక్తియు కనికరము గల తండ్రి, నీవు నీ సంఘమును అనుగ్రహముతో కాపాడి వృద్ధి నొందిస్తూ ఉన్నావు. బాప్తిసం పొందిన ఈ బిడ్డను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మింపజేసి ఉన్నావు. ఇతని పాపములన్నిటినీ క్షమించి ఉన్నావు. ఇతని నీ బిడ్డగాను నీ రాజ్యమునకు వారసునుగాను అంగీకరించి ఉన్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇతడు ఎల్లప్పుడూ నీ చిత్తానుకూలముగా జీవించుచు తుదకు నీ నిత్యరాజ్యములో నీ వాగ్దానమును సంపూర్ణముగా పొందినట్లు నీ కృపయందు కాపాడి సంరక్షింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వినయముగా బ్రతిమాలి వేడుకొనొచ్చు ఉన్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహాయము సహవాసము సదాకాలము మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. AP05BN 5665 కారు పార్కింగ్లో అడ్డంగా ఉంది. ఆ కారు సొంతదారు వెంటనే వెళ్ళి ఆ కారుని అక్కడ క్లియర్ చేసి పార్కింగ్ ప్లేస్లో పెట్టాలని కోరుతున్నాను. AP05BN 5665. నూట 38వ కీర్తన అందరం కలిసి పాడదాం. యేసు నామమే పావనము మాకు, యేసు గద నిత్య జీవనము. దాస జన హృద్వి కాసమయ్యల్ల దోసములకు వినాశకరమైన యేసు నామమే పావనము మాకు, యేసు గద నిత్య జీవనము. సాధు మనసోలసములు యేసు నాధు గుణ సిద్విలాసములు. బోధ గుణవారి బాధ నెడలించి మాధుర్
ముక్తి సాధనములిచ్చు యేసునామా పావనము మాకు యేసు గద నిత్య జీవనము భక్త చనలోక పూజ్యములు రక్త సీక్త పద ప్రయోజములు రాజాభిషక్తుడౌ సర్వ శక్తియుతుడైన స్వామి అగు క్రీస్తు యేసునామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దీనచన నిత్య తోషణము సిల్వామ్రాని ప్రభు మృత్యు ఘోషణ పానకముజుంటి తేనియల స్వాదు వీణులను గ్రోలు నావులకెల్లయే పవనము జీవనము పాపులకు మంచి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. త్రియేక దేవుని శ్రేష్టమైన దివ్య నామములో ఈ పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలో సమకూడిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ కాలములో మనము కొనసాగుతూ ఉన్నాం. మీకు ఇంతకు ముందే తెలియజేసిన విధంగా క్రిస్మస్ పండుగ 12 రోజుల పండుగ. డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కూడా ఈ పండుగ కాలములో మనము కొనసాగుతాం. అలాగే ఈ కాలములో మనకి 2 ప్రాముఖ్యమైనటువంటి ఆదివారాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయనతో మనము సంబంధపరచబడే విధానాన్ని, ఆయన ప్రత్యక్షతని మనకు తెలియజేస్తూ జనవరి 6వ తేదీ ఎపిఫానియా కొరకు ఆయన ప్రజలకు వెల్లడి చేయబడే తీరుతెన్నుల కొరకు మనలను సిద్ధపరిచేటటువంటిదిగా ఉంటూ ఉంది. ఈరోజు మనము చదివినటువంటి లేఖన వాక్య భాగములలో నుండి దేవుని శ్రమ సేవకత్వం అనే ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనము దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానము చేయబోవచ్చు ఉన్నాం. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో సంబంధపరచబడడాన్ని బట్టి అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా పరిగణింపబడము ఒక ఎత్తు అయితే, దేవుని పరిచర్య కొరకు నిర్దేశించబడడం అనేది మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. విశ్వాస జీవితములో మనమందరము కూడా దేవుని పరిచర్య కొరకు నిర్దేశించబడిన వారం. ఇది ఆధిక్యత అనేటటువంటిది ఏమాత్రము కూడా కాదు. మినిస్ట్రీ, పరిచర్య, మినిస్టర్
పరిచారకుడు. మనము భౌతిక లోకములో మినిస్టర్ అనేటటువంటి పదం చెప్పగానే అమ్మో అతను మినిస్టర్ అట, ఆధిక్యతతో కూడినటువంటి విషయాన్ని, ఔన్నత్యముతో కూడిన ఒక స్థాయిని, ఔన్నత్యాన్ని, ఆధిక్యతని, పాలనని, అధికారాన్ని తెలియచేసేటటువంటి ధోరణిలో మనము ఆలోచిస్తాము. కానీ వాస్తవానికి అది సేవ. మినిస్టర్ అనంటే అతడు సేవకుడు, ప్రజాసేవకుడు. ఈ విషయాన్ని ప్రజలు విస్మరిస్తున్నారు, పాలకులు విస్మరిస్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు తెలియజేయచ్చు ఉన్న ప్రాముఖ్యమైన అంశం, దేవుని నుండి మనము కలిగి ఉన్న వాటిని బట్టి మనము అతిశయపడకుండా, అది ఒక ఆధిక్యతగా మనము ఎంచకుండా, మనలను మన దౌర్భాగ్య స్థితిలో దేవుడు మనలను ఎంపిక చేసుకొని ఆయన మనలను తన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడన్న సత్యాన్ని మొదట మనము విస్మరించకూడదు. యూదులు తాము యూదులమైనందుకు అతిశయపడేవారు, తాము అబ్రహాము సంతానము అని చెప్పి అతిశయపడేవారు, తమ యొద్ద ధర్మశాస్త్రము ఉన్నది అని ధర్మశాస్త్రమును బట్టి అతిశయపడేవారు. కాబట్టి అబ్రహాము బిడ్డలుగా, యూదులుగా, ధర్మశాస్త్రము కలిగిన వారుగా, సున్నతి పొందిన వారిగా, ఇవేవి లేని వారి పట్ల వారు చిన్న చూపు చూసేవారు. వారందరినీ కూడా అన్యులుగా ఎంచి వారు దైవిక దీవెనలకు దూరమైన జనులు అని ఎంచేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు తర్వాత ఈ ధోరణి అనేది పూర్తిగా మారిపోయింది. ఈరోజు మనము చదివిన పత్రిక పాఠము దగ్గర నుంచి మనము మొదలుపెట్టినట్లయితే, రోమీలకు పౌలు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము ఇలా మాట్లాడుతోంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. ఇది యూదుల గర్వమునకు గొడ్డలి పెట్టు, వారి అతిశయమును అణిచివేసేటటువంటి విషయం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుతోటి యూదులు విభేదించడానికి గల కారణం, ఈయన ధర్మశాస్త్రాన్ని పట్టించుకోడు, ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి ఆజ్ఞలను ఈయన పాటించడు. విశ్రాంతి దినం రోజు రోగుల్ని బాగు చేస్తాడు. ఎన్నో ఏండ్ల నుండి అస్వస్థతగా, అనారోగ్యముతోటి బంధింపబడినటువంటి వ్యక్తికి విడుదల పొందితే వీళ్ళు ఆ విడుదలను బట్టి కానీ, ఆ స్వస్థతను బట్టి కానీ, ఆ రక్షణను బట్టి కానీ సంతోషపడేవాళ్ళు కాదు. ఇతను బాగుపడడం సంగతి తర్వాత మాట్లాడదాం, నువ్వు ఈరోజు బాగు చేయడం ఏమిటి అని ధర్మశాస్త్రబద్ధమైన మాటలతోటి ఆయనకు వారు వ్యతిరేకముగా వ్యవహరించడం మనందరికీ కూడా తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని చాలామంది బోధిస్తారు. అది చాలా తప్పుడు బోధ. చాలాసార్లు మనం ఏమంటామనంటే త్రిత్వమును కూడా విభజించి ఆయా కాలములకు త్రిత్వమును ఆపాదించడం మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన ఏమంటున్నాడనంటే, పాత నిబంధన కాలము తండ్రి కాలము, సువార్తల కాలము కుమారుని కాలము, పెంతెకోస్తు దగ్గర నుంచి మనము ఇప్పుడు కొనసాగుతూ ఉన్న కాలము పరిశుద్ధాత్మ కాలము అని కాలమును త్రిత్వము ప్రకారముగా విభజించడం అనే తప్పుడు బోధ జరిగించేవారు లేకపోలేదు. దేవునిని, త్రిత్వమును కాలానుగుణముగా విభజించడానికి వీలు లేదు.
యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరంభ బోధ ప్రారంభించేటప్పుడే ఆయన ఏమన్నాడనంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, వాటిని నెరవేర్చడానికే గాని కొట్టివేయడానికి నేను రాలేదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ధర్మశాస్త్రము ద్వారా, అందులో చెప్పబడినటువంటి మాటల ద్వారా దేవుని ఉద్దేశానికి భిన్నంగా ప్రజలు నడుచుకోవడాన్ని ఆయన విమర్శించాడు. ఇదిగో ఈ ఆజ్ఞ ఇక్కడ ఇలా రాశాడు అని అంటే ఇది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని తెలియచేయడం నాకు మాత్రమే చేతనవుతుంది. ఎందుకనంటే నేను దేవుని దగ్గర నుండి ఆయనతో సమానముగా ఆయన కుడి పార్శ్వమున కూర్చున్న స్థానములో నుంచి నేను దిగి వచ్చాను. తండ్రి నేను ఏకమై ఉన్నాము అని అనేక సార్లు ఆయన జ్ఞాపకము చేశాడు. అపోస్తులుడైనటువంటి పౌలు రోమీలకు రాయబడినటువంటి ఈ పత్రికలో కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదట మనము నేర్చుకునే సత్యము ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని నీతి. దేవుని నీతి గుర్తుపెట్టుకోండి. నీతి అనేటటువంటి మాట నీతిగా వాడితే దాని అర్థం వేరు. నీతి అనే మాట దేవుని నీతి అని మాడితే మాత్రం దాని అర్థం వేరు. నీతి అనేటటువంటి మాట లౌకికముగా ఉపయోగించినప్పుడు నీతి అవినీతికి సంబంధించిన విషయం ఇది. కానీ దేవుని వాక్యములో వాడబడినటువంటిది ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇది మనుష్యుల నీతికి ఏమాత్రము కూడా పోల్చలేనటువంటిది. అందుకని రోమీలకు రాయబడినటువంటి పత్రిక మనము చదివినటువంటి 3వ అధ్యాయములో 11వ వచనములో నీతిమంతుడు ఒక్కడును లేడు అని బైబిల్ స్పష్టము చేస్తూ ఉంది. అలాగే ఒకవేళ మనుష్యుల నీతి భూమి మీద అతడు ఆ దేశానికి కానీ ప్రాంతానికి కానీ సంస్కృతికి కానీ సమాజానికి కానీ కట్టుబడి నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుని నీతి అతనిలో ఉన్నట్టు కాదు. అందుకనే బైబిల్ కొంతమంది వ్యక్తులను పరిచయం చేసేటప్పుడు మనుషుల దృష్టిలో అతడు ఎలా ఉన్నాడు, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు, ఈ రెండింటినీ చెప్పేవాళ్ళు అన్నమాట. మీరు యోబు గ్రంథాన్ని చదివినప్పుడు యోబు గ్రంథములో యోబుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అతడు మనుషుల దృష్టికి నీతిమంతునిగాను దేవుని దృష్టికి కూడా నీతిమంతునిగాను ఉండెను అని ఉంటుంది. మనము కేవలము మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉన్నట్లయితే దేవుని నీతి మనలో ఉన్నట్లు కాదు. అందుకని ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్న మనలో ప్రతి ఒక్కరము కూడా మన వైపు మనం చూసుకున్నప్పుడు, నా వైపు నేను చూసుకున్నప్పుడు నాలో అంతా మంచే కనిపిస్తుంది. నాలో మంచితనాన్ని ఇతరులకు వ్యక్తం చేయాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు నేను మనుషుల మీద ఆధారపడవచ్చు. కొంతమంది భజన పరులను నా ప్రక్కన నేను ఏర్పాటు చేసుకోవచ్చు. నా పక్కన ఉన్నటువంటి వాళ్ళతోటి నేను వాళ్ళతో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో నేను ఏమంటానంటే, నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానండి, గుంటూరులో నేనేనండి మంచోడిని, చెప్పండిరా నా గురించి, ఎందుకుంటారా నా పక్కన మీరు అని నా పక్కన ఉన్న భజన బ్యాచ్ని నేను ప్రోద్బలము చేయొచ్చు. వాళ్ళు కూడా నిజమే అన్న చాలా మంచోడు అని వాళ్ళు కూడా నా మాటలకి వంత పాడతారు. కానీ మనుషులు ఏమంటున్నారు, నా గురించి నేనేమనుకుంటున్నాను అనేదానికంటే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనేది మనలో ప్రతి ఒక్కరము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దీనికోసమై మతము మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా భారతదేశ మతాలు పుణ్యకార్యాలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. నువ్వు మంచి పనులు చేస్తే మంచివాడు అనిపించుకుంటావు, నీవు పుణ్యకార్యాలు చేస్తే పుణ్యాత్ముడవు అనిపించుకుంటావు. ఈ లెక్కన మనం ఏం చేయొచ్చు అనంటే, ఒకవేళ నేను పాపాలు చేయొచ్చు,
సో పాపాలు అనేటటువంటివి ఒక 10 కేజీలు ఉన్నాయి అనుకుందాం. ఒక పుణ్యకార్యం చేయడం ద్వారా ఈ 10 కేజీల పాపాన్ని నేను తగ్గించుకోవచ్చు. పుణ్యకార్యాలంటే ఏంటి? జంక్షన్లో ఉన్నవాళ్ళ అడుక్కునేవాడికి 5 రూపాయలు వేయడం, ఒక గుడ్డోడు కనబడితే వెళ్ళి రోడ్డు దాటించడం, ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, అన్నదానం చేయడం, అలాంటి చేయడం. అప్పుడు ఏమవుతుందనంటే నా పాపం యొక్క బరువు తగ్గిపోద్ది. ఇది మతము బోధించేటటువంటి బోధ. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసున, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు నీతిమంతునిగా తీర్చబడలేడు. మంచి పనులు చేయడము ద్వారా, నీతియుక్తమైన కార్యములు చేయడము ద్వారా ఏ మనుష్యుడు నీతిమంతునిగా తీర్చబడలేరు. దేవుని నీతి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు, మత సంబంధమైన ఆచారాలకు, కట్టుబాట్లకు, నియమాలకు, పద్ధతికి వేరుగా ఉంటుంది. బైబిల్ అదే చెప్తోంది. 21వ వచనం రోమాపత్రిక 3వ అధ్యాయాన్ని నాతో పాటు మీ బైబిల్లో చూస్తే అక్కడ ఏముంటుందనంటే, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతోంది. ధర్మశాస్త్రము ఇది తప్పు అని చెప్తుంది. ఏది పాపమో అది మనకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రము లేకపోతే తప్పొప్పులు మనకు తెలియవు. ఏది మంచి ఏది చెడు అనేది తెలియవు. దేవుని ఆజ్ఞలు ఏమిటి, దేవుని వాక్యములో నిర్దేశించబడుతున్నటువంటి అంశాలు ఏమిటి అని మనకు తెలియదు. ఇప్పుడు మనం యూదులు ధర్మశాస్త్రము అనే దానిని ఎలాగైతే చూస్తున్నారో మనము దేవుని వాక్యాన్ని అలా చూద్దాం. కాసేపు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ధర్మశాస్త్రము ప్లేసులో ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్యము అని పెట్టుకోండి. వాక్యము ద్వారా దేవుడు తన ఉద్దేశాలను తెలియజేస్తా ఉన్నాడు. వీ కెన్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వలన దేవుని మనస్సుని మనము గ్రహించగలిగే వారమై ఉంటాం. అందుచేతనే మంచి చెడులను తెలియచేసేటటువంటి దేవుని యొక్క వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించినప్పుడు దేవుని నీతిని ఆయన వెల్లడి చేశాడు. అందుకని ఆయన ఏమన్నాడో తెలుసునా? ధర్మశాస్త్రములో ఇలా వ్రాయబడి ఉంది, కానీ నేను మీతో చెప్పునది ఏమనగా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇటువంటి మాటలు ఆయన తెలియజేసినప్పుడు ధర్మశాస్త్రమునకు వేరుగా ఆయన దేవుని ఉద్దేశాలను వెల్లడి చేశాడు అని మనము గ్రహించాలి. అందుచేతనే వాక్యము మీద ఆధారపడి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రబోధముల మీద మనము నమ్మకమును కలిగి ఉండడం ముఖ్యము అయి ఉన్నది. 22వ వచనము అదే తెలియజేస్తా ఉంది. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇక్కడ మనకు దేవుని నీతి విశ్వాసమును బట్టి మనము పెంపొందింపజేసుకోగలుగుతాం. అందుకని మరి ఒక పత్రికలో ఏమని వ్రాయబడి ఉన్నదో మీకు తెలుసు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దీని మీద రక్షణ అనేటటువంటిది ఏర్పరచబడతా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, విశ్వాసము నీతి, విశ్వాసము కృప, ఈ రెండు ఎక్కడ కలుసుకుంటాయో అక్కడ రక్షణ అనేది స్థాపించబడతా ఉంది. ఇది దేవుని నీతి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మనము చదివినటువంటి పరిశుద్ధ మత్తయి వ్రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయము మొట్టమొదటి వచనము నుండి 12వ వచనము వరకు కూడా ఉన్న వాక్య భాగములో బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యను గురించి వ్రాస్తా ఉన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువు కంటే 6 నెలలు ముందు జన్మించి
ఆయన రాకడకు మార్గము సరళము చేసిన వాడు. అడ్వెంట్ సీజన్లో మనము బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ఎలా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు మార్గము సరళము చేయబడిందో అనేక బోధనల ద్వారా మనము విన్నాము, నేర్చుకున్నాము. ఇందులో అప్పటి వరకు కూడా ధర్మశాస్త్రబద్ధముగా ప్రజలు ఎవరైనా సరే యూదా మతములోనికి రావడానికి, మత సభ్యుడు అని అనిపించుకోవడానికి వారు బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు. వారు ఇచ్చేటటువంటి బాప్తిస్మము వలన ఏం జరిగేది అని అంటే ఆ వ్యక్తి మతములోనికి చేర్చబడేవాడు, ఆ వ్యక్తి యూదుడయ్యేవాడు. ఇక నుంచి నువ్వు యూదుడు అయ్యావు పో అని చెప్పేసి అది ఒక ట్యాగ్ లాగా ఆ బాప్తిస్మము ఇవ్వడం అనేది జరిగేది. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క బోధలో ప్రధానమైన అంశము మారు మనస్సు. రిపెంట్ అనే వర్డ్ బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధలలో ప్రధానమైనది. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని తెలియజేస్తూ ఉన్నాడనంటే, మీరు క్రైస్తవ మతములోనికి రావడానికి, విశ్వాస సంబంధమైన జీవితము జీవించడానికి, ఈ మత సంబంధమైనటువంటి ఆచారముగా దీనిని అనుసరించడానికి వీలు లేదు. మారు మనస్సు సంబంధమైన బాప్తిస్మం, మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మం. 8వ వచనములో, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిస్మము ఇచ్చును. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ప్రబోధము అయి ఉంది. మనము పత్రిక పాఠములో దేవుని నీతిని గూర్చి నేర్చుకున్నాం. ఈ సువార్త పాఠములో దేవుని తీర్పును గురించి నేర్చుకున్నాం. చాలాసార్లు బాప్తిస్మాన్ని, తీర్పుని పక్కన పెట్టి చూడడం మర్చిపోయాం మనం. కానీ నూతన నిబంధనలో బాప్తిస్మమిచ్చు యోహాను, అతని పేరు యోహాను, బాప్తిస్మము వలన అది అతని ఇంటి పేరు అయిపోయింది. మిగిలిన యోహానుల నుండి అతనిని వేరు చేయడానికి బాప్తిస్మం అనేటటువంటి ప్రక్రియ అతని పేరుకి అనుసంధానము చేయబడింది. అతనిచ్చినటువంటి ఆ బాప్తిస్మము మారు మనస్సు సంబంధమైనటువంటి బాప్తిస్మం, విశ్వాస సంబంధమైనటువంటి బాప్తిస్మం, దేవునికి చెంది ఉన్నటువంటి స్థితికి సంబంధించినటువంటి బాప్తిస్మం. ఇది తండ్రి నుండి కుమారునికి, కుమారుని నుండి మనవడికి వంశపారంపర్యంగా ఒకరి నుండి మరి ఒకరికి అందించబడాల్సినటువంటి విషయం. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కానీ నీవు ఆ విషయాన్ని చెప్పాల్సిందే. అసలు నిర్గమకాండ సంఘటనను గురించి ఆలోచన చేశారా? మీరు కొన్ని వేల సంవత్సరాల తర్వాత పస్కా ఆచరిస్తారు. ఇప్పుడు ఎలా ఆచరిస్తారో అలాగే ఆచరిస్తారు. మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఇది పస్కా విందు అంటారు. వాళ్ళు అడుగుతారు, ఏంటి విందేంటి, దీని కథ ఏంటి, దీని గొడవ ఏంటి అని అంటే, అప్పుడు నిర్గమాకాండం స్టోరీ చెప్పాలి. మీరు వాళ్ళకి తెలియచేయాలి.
పేరెంట్స్, అది మీ రెస్పాన్సిబిలిటీ అని మోషే ద్వారా దేవుడు నిర్గమకాండములోనే చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయారా? ఈ రోజులలో ఇంకా పెద్దయిన తర్వాత 20 ఏళ్ళు వచ్చాక 30 ఏళ్ళు వచ్చాక పిల్లవాడు తెలుసుకొని బాప్తిస్మము పొందాలి అనే స్థితిలో తల్లిదండ్రులు ఉండి వాళ్ళ బిడ్డలకు బాప్తిస్మము ఇప్పించని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు వెస్ట్ ప్యారిస్ సభ్యులుగా ఉండడానికి అర్హత లేదు. ద్రోహులు వాళ్ళు, మీ పిల్లల పట్ల ద్రోహులు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను మాంసాహారిని. మీరు నాకు మాంసం నిస్సందేహంగా పెట్టవచ్చు. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే. నేనెందుకు వాళ్ళు పెద్ద అయిన తర్వాత, పెరిగి వాళ్ళు జ్ఞానం వచ్చిన తర్వాత, నువ్వు వెజిటేరియన్గా ఉండాలనుకుంటున్నావా, నాన్ వెజిటేరియన్గా ఉంటావనుకుంటున్నావా అని అడిగి వాళ్ళు అంగీకరిస్తే నేను వాళ్ళని నాన్ వెజిటేరియన్స్గా చెయ్యలా. నేనేమి తింటున్నానో చిన్నతనము నుంచి వాళ్ళకి అది పెట్టా. నేను తిన్నది వాళ్ళు తినాలి, నేను పెట్టినది వాళ్ళకి అందించాలి, నా విశ్వాసము వాళ్లకు నేర్పించాలి. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇక్కడ బాప్తిస్మం పొందిన బిడ్డ యొక్క వయసు 9 నెలలు. ఇంత చిన్న వయసులో ఆ బిడ్డకు బాప్తిస్మం ఇప్పించిన తల్లిదండ్రులను నేను పుల్పీట్ మీద నుండి అభినందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఫ్యామిలీ. ఇది దేవుని వాక్య సంబంధమైన నిర్దేశము అయి ఉన్నది. ఎందుకు అనంటే, నేను ఎలా బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చే యేసు ప్రభు ఎలా బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పి వెంటనే ఏమన్నాడు తెలుసునా? ఆయన చేతిలో చాట ఉంది, తూర్పారబట్టడానికి, కళ్ళమును శుభ్రపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు గట్టి గింజలు కావాలి. తేలిపోయేవాళ్ళు కాకూడదు. ఎగిరిపోయే పొట్టు ఆయనకి అవసరము లేదు. పైన ఆయన ఏమంటాడనంటే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని అంటాడు. అంటే మనం న్యూ ఇయర్ రోజు వాక్యము విన్నాం. ఫలించని అంజూరపు చెట్టు విషయమై తోటమాలి చేసిన విజ్ఞాపన. అయ్యా, ఈ ఇయర్ ఉండనివ్వు, ఫలిస్తే సరి, లేకపోతే నరికేద్దాం అని అన్నాడు. అంటే యజమాని ఏమన్నాడో తెలుసిన? రైట్, నువ్వేం చేస్తావనంటే, ఒక పక్క దానికి నీళ్లు పోయి, ఒక పక్క దానికి ఎరువేయి, ఒక పక్క దానికి కావలసినటువంటి సంరక్షణ అంతా ఇవ్వు, అండ్ అట్ ద సేమ్ టైం పక్కనే గొడ్డలు కూడా పెట్టు అని చెప్పాడు. ఫలించకపోతే ఏమీ ఆలోచించొద్దు, నరికేయి అని చెప్పాడు. కాలము గడుస్తూ ఉన్నా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, దేవుని తీర్పు విషయమైన సిద్ధపాటు మనము కలిగి ఉండకపోయినట్లయితే అది ప్రయోజనకరము కాదు. కాబట్టి దేవుని నీతి, దేవుని తీర్పు. యెషయా గ్రంథములోనికి వెళదాం. 42వ అధ్యాయం 1వ వచనము నుండి 9వ వచనము వరకు కూడా ఉన్న వాక్య భాగములో 42వ అధ్యాయము మొట్టమొదటి వచనములో యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి చెప్పబడిన మాట. వాస్తవానికి యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవునితో సమానముగా ఉండేవాడు. దేవుని పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత ఆయనలో ఉంది. దేవుని మహిమకు సమానమైన మహిమ ఆయనలో ఉంది. కానీ ఆయన భూమి మీద నరావతారిగా జన్మించినప్పుడు భూమి మీద కూడా ఆయన తన దైవత్వాన్ని, దైవిక గుణలక్షణాలని కలిగి ఉన్నా కానీ మన సాధక బాధకాలలో మనకు సమీపంగా, మనతో తోడుగా ఉండడానికి మన వంటి వాడాయను. ఇంతకుముందు మనం వాక్యములో నేర్చుకున్నాం, మన వలె రక్త మాంసములను కలిగిన వానిగా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులలో కూడా గొప్ప స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకంటే గొప్ప స్థాయి కలిగిన వాళ్ళు బయట చాలామంది ఉన్నారు.
నా వైపు చూచి పాష గారు మీది చాలా తక్కువ కులం, మాది అగ్రకులం అని చెప్పేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు. నాకంటే విద్యావంతులు, జ్ఞానవంతులు అనేక మంది ఉన్నారు. లోకంలో అనేక మందితో పోల్చుకున్నప్పుడు వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరాం. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రక్క తన ఔన్నత్యమును గురించి చెబుతూనే తాను మనుష్య కుమారుడు అన్న బిరుదుని బయట వాళ్ళు కాకుండా తనకు తానే ఏర్పాటు చేసుకున్నాడు. మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ అనేటటువంటి బిరుదు, ఆ పిలుపు ఆయన పిలుచుకున్న పిలుపు. ఆయన ఏమంటాడో తెలుసునా? విశ్రాంతి దినమునకు ప్రభువుని నేను అని చెప్పడానికి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువు అనే మాట గొప్ప మాట. కానీ ఆయన తనను తాను ఏమని చెప్పుకుంటున్నాడు? నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. అలాగే ఆయన ఏమన్నాడో తెలుసునా? దేవుని కుమారునిగా పాపములు క్షమించే అధికారం ఉంది అని చెప్తున్నాడు. కానీ వాక్యములో ఆయన ఎలా చెప్పాడో తెలుసునా? మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారము ఉన్నది అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తనను తాను మనుష్య కుమారుడు అని చెప్పుకోవడం మాత్రమే కాదు, సేవక దృక్పథాన్ని ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొట్టమొదటి వచనములో ఇలా ఉంది: ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రికలో అయితే ఫిలిప్పీ గ్రంథకర్త పౌలు గారు ఏమంటాడో తెలుసిన? ఆయన దేవునితో సమానముగా ఉండేవాడే, కానీ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన దాసుని స్వరూపము ధరించుకొని అని అంటే అదేదో మామూలు మాటగా కనిపించవచ్చు, కానీ వాస్తవానికి బానిసగా ఆయన వచ్చాడు అనేది అక్కడ వాడబడిన మూల పదము యొక్క అర్థం. డూలాస్, తన మీద తనకు అధికారము లేని వాని వలె ఆయన వచ్చి తన్ను తానే రిక్తునిగా, ఏమీ లేని వానిగా చేసుకొనెను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు సేవక దృక్పథాన్ని కలిగి ఉండి ఆయన పని చెయ్యడానికి, మినిస్ట్రీ పరిచర్య చేయడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన పని 42వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనము నుండి 7వ వచనములో వరకు గుడ్డి వారి కన్నులు తెరవడానికి, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తేవడానికి, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలకి తేవడానికి, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. అప్పటి వరకు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన స్థాయి, యూదులలో ఉన్నటువంటి స్థాయి గొప్పది. వాస్తవానికి అబ్రహాము తనను తాను గొప్పవానిగా ఎప్పుడూ దేవుని ఎదుట ఎంచుకోలా, గొప్పగా చెప్పుకోవాలా. ఒకవేళ అబ్రహాం గారు దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడాల్సి వస్తే, ప్రార్థన చేయాల్సి వస్తే, ఆయన ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసు కదా మనకి? దుమ్మును ధూళిని అయిన నేను మాటలాడుటకు తెగించుచున్నాను. వీళ్ళేమనేవాళ్ళు? మా అబ్రహాం గారు చాలా గొప్పోడండి అని భావించేవారు. కానీ అబ్రహాము ఒక సేవకునిగా, పితరులు సేవకులుగా ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు జనాంగము సేవక జనాంగముగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశము అయి ఉంది. 41వ అధ్యాయంలోనికి మనం వెళదాం. ముందున్న అధ్యాయంలోనికి వెళితే అందులో 8వ వచనాన్ని మీ బైబిల్లో చూడండి. అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసునా? నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇశ్రాయేలు, యాకోబు అని వాడబడిన ఈ మాటలు వ్యక్తులకు సంబంధించినవి మాత్రమే కావు, అవి జనాంగానికి, దేశము అంతటికి సంబంధించింది. వాళ్ళందరినీ ఏమంటున్నారు తెలుసునా? యు ఆర్ ఆల్ మై సర్వెంట్స్.
అలా ఉండాలి అనే ఉద్దేశముతోటే నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను అని భావిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సేవ అనేటటువంటిది ఎప్పుడూ కూడా లోకములో తక్కువ చేయబడినటువంటి స్థితిలో ఉండే మాట. కానీ దేవుని దృక్పథములో, దేవుని వాక్యము విషయములో అది ఆధిక్యత. ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్న మనలో ప్రతి ఒక్కరము కూడా వీఆర్ ఆల్ కాల్ టు సర్వ్ గాడ్. చర్చ్ షుడ్ బీ ద సర్వెంట్ చర్చ్. సంఘము సేవక సంఘముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అప్పుడే మన జీవితములో దేవుని నీతి నెరవేరుతుంది. దేవుని తీర్పునకు వేరుగా పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనలో కార్యాలు జరుగుతాయి. మనము వాస్తవమైన దేవుని పనిని నిర్వర్తించగలిగే వారముగా ఉంటాం. ఆ రీతిగా వ్యక్తులముగాను, కుటుంబముగాను, సంఘముగాను సేవక దృక్పథాన్ని మనలో ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి అని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలిగా ఉండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మీ జీవితాల్లో దేవుడు చేసిన మేళన మహోపకారం తలచు దేవునికి మురుకుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు, దశభాగములు ప్రభు సన్నిధిలో సమర్పించదలసిన బిడ్డలు ముందుకు వచ్చి మీ అర్పణలు దేవునికి సమర్పించవలసిందిగా కోరుచున్నాం. నూతన సంవత్సరంలో మొదటి విశ్రాంతి దినాన దేవుడు ఈ రీతిగా మన సన్నిధిలో కూర్చుని విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత అర్పణలు సమర్పించే బిడ్డలు ముందుకు రండి.
ప్రార్థింతము. కృపగలిగిన తండ్రి, నీ సన్నిధిలో మీ వలన మేలు పొందిన నీ బిడ్డలు గత కాలములో మీరు చేసిన అనేక ఉపకారముల నిమిత్తమై అర్పిస్తున్న ఈ కృతజ్ఞతార్పణలను మీరు అంగీకరించండి. కేవలం ఈ అర్పణలనే కాకుండా వారి జీవితాలను, హృదయాలను కూడా మీరు అంగీకరించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు అంగీకారమైన జీవితాన్ని జీవించడానికి వారికి వివేకమును ప్రసాదించండి దేవా. గత
మాకున్న సకల మాకున్న సకల ఆ ప్రభువాయ నీవే కదా నీకే ఆర్పణకు నీవే పొడో ప్రార్థింతము. మహాగణుడు తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాలలో ప్రభువా 2026వ సంవత్సరంలో ప్రవేశింపజేసి మొదటి విశ్రాంతి దినాన ఈ రీతిగా ప్రభువా నీ దివ్యమైన వాగ్దానం చేత నీవు చూయించేటువంటి వాత్సల్యమును బట్టి నాయన ఈ ఆరాధనలో పాలుపంపులు పొందడానికి మీరు ఇటు కృపను చూపించారు. దాన్ని బట్టి తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, చేరి వచ్చిన సంఘమును మీ ఆత్మతో బలపరచండి. మీ ప్రియ బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వ్యవసాయాలు కలిగి ఉన్న ప్రతి వృత్తిలో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి. గత కాలమంతయు, గత సంవత్సరం అంతయు కాచి కాపాడి ప్రభువా ఇదిగో తండ్రి ఆరాధనలో తోడుగా ఉండి నాయనా నీ ప్రియ సంఘమును మీ ఆత్మతో బలపరిచి నూతన సంవత్సరాన్ని నీ ప్రియ సంఘానికి రీతిగా అనుగ్రహించి గత సంవత్సరం అంతయు నీ సంఘము నీ పాద సన్నిధిలో సమర్పించిన స్తుతుల మీద ఆసీనులై ఉండి ప్రభువా సంఘమును దినదినము దీవిస్తూ నీ ప్రియ బిడ్డలు నడిపిస్తూ అనేక సమస్యలు, శోధనలో తోడుగా ఉండి నీ ప్రియ బిడ్డలను ఆదుకొని నడిపించిన దేవా స్తుతులు, స్తోత్రాలు. ఆ రీతిగానే ఈ సంవత్సరం జరిగేటువంటి ప్రతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. సంఘమును మీరు కాచి కాపాడండి. మా సభలను తండ్రి పెద్ద చేసి పెంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా ఇదిగో తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానమును మీరు అనుగ్రహించండి. ప్రియ ప్రభువా ఇదిగో తండ్రి ఎవరు ఎట్టి అవసరతలో ఉన్నారు వారి అవసరతలు నాయనా ప్రభువా తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యము, అస్వస్థత ఉన్న నీ ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా నీ నామములో శుద్ధులుగా చేయండి, స్వస్థపరచండి. ప్రభువా బిడ్డల స్వస్థత కొరకై, తల్లిదండ్రుల స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డల యొక్క ప్రార్థన సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనుడు అయిన దేవా నీ ఘనమైన నామాన్ని బట్టి వందన. సంతానము కొరకు ఎదురు చూసే బిడ్డలకు ఈ నూతన సంవత్సరములో ప్రభువా అద్భుతమైనటువంటి బహుమానముగా నానా సంతానము కొరకు ఎదురు చూసేటువంటి కుటుంబాలలో తండ్రి మీ సంతాన భాగ్యమును తండ్రి బిడ్డలకు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి చంటి బిడ్డలు, బాలింతలు దీవించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యమును, క్షేమమును మీ కాపుదలను దయచేయండి. ప్రభువా ఇదిగో తండ్రి సంఘములో జరిగే పరిచర్యలను బట్టి సండే స్కూల్ మినిస్ట్రీని, ఉమెన్ సమాజ ఆరాధనలను, యవ్వన బిడ్డల యొక్క పరిచర్యను ప్రభువా మీరు దీవించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవాధిపతి నిచ్చలవాసి ఇదిగో తండ్రి ప్రతి కుటుంబమును మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా ఈ మొదటి వారమున మీ బలలో పాలు పంపులు పొందబోచున్న సంఘమును మీ ఆత్మతో నింపండి. ప్రభువా నీ రాకడలో ఎత్తబడే సంఘముగా
మా సంఘమును తండ్రి మీరు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజు నాయన పుట్టుక దినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి నీ ఆత్మతో నింపండి నాయన. ఆశీర్వాద ఆరోగ్యవంతమైన సుఖ జీవనంతో గడిపే సంవత్సరములుగా బిడ్డల జీవితముల నాయన మీ దయాకిరీటములను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా నానా, బాప్టిజం పొందిన చంటి బిడ్డను తండ్రి నీ సన్నిధిలో నీ బిడ్డగా తండ్రి ఆ బిడ్డను మీరు పెంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి కాపరిని తండ్రి మీరు కాచి కాపాడండి. ఓ ప్రభువా, వారి పరిచర్యలో తోడుగున్నాండి. ఇదిగో తండ్రి ప్యారిష్ని బట్టి స్తోత్ర, పరిచర్య చేయుచున్న ప్రతి కాపరి కుటుంబమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగలిగిన దేవా, అడ్మినిస్ట్రేటర్స్గా ఉన్న నీ ప్రియ బిడ్డల యొక్క జీవితాల్లో మీరు తోడుగున్నాండి. సంఘమును పాలిస్తూ ఉండగా రెండంతల ఆత్మతో నీ ప్రియ బిడ్డలను తండ్రి నింపండి. ఓ ప్రభువా, సంఘమునకు కావలసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆయన నీ ప్రియ బిడ్డలు తండ్రి సమాధానయుక్తముగా అందించినట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, భారతదేశ క్రైస్తవ సంఘమును మీరు కాచి కాపాడండి. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి ఈ 2026వ సంవత్సరము నాయన ఇదిగో తండ్రి ప్రభువా నీ ఆత్మచేత నింపబడి సంఘములు నాయన ఇదిగో తండ్రి అద్భుతమైనటువంటి పరిచర్య నాయన మీ సన్నిధిలో మీకు అందించే కృపను తండ్రి భారతదేశ క్రైస్తవ సంఘమునకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అధికారులైన వారిని కాచి కాపాడండి ప్రభువా. ఇదిగో తండ్రి నానా ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసే బిడ్డలకు యేసయ్యా ప్రమోషన్స్ మీరు అనుగ్రహించండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూసే బిడ్డలకు తండ్రి మీరు ఉద్యోగములను అనుగ్రహించండి. ఓ ప్రభువా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తండ్రి వారి ప్రిపరేషన్లో మీరు తోడుగా నడిపించండి. చదువులు ఉద్యోగాల నిమిత్తమై దూర ప్రాంతంలో దూరదేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను మీరు కాచి కాపాడండి. ఎందరైతే బిడ్డల ఉద్యోగముల కొరకు తల్లిదండ్రులు ప్రార్థిస్తూ ఉన్నారు, వారి ప్రార్థనలు తండ్రి మీరు దయతో ఆలకించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చదువుతున్నటువంటి విద్యార్థులకు కావలసిన జ్ఞాన వివేకములను నానా బిడ్డలకు దయచేయండి. ఓ ప్రభువా, ఎగ్జామ్స్ రాబోతున్నాయి. కృపగలిగిన యేసయ్యా, బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా వీరి ప్రిపరేషన్లో మీరు తోడుగా ఉండి మంచి లెస్ అయిన జ్ఞానంతో నాయన బిడ్డలు నింపి నడిపించమని ఓ ప్రభువా, ఇదిగో తండ్రి గత సంవత్సరము సంఘము ప్రభువాని యొక్క నడిపింపును బట్టి కుటుంబాలలో విశ్వాస జీవితాల్లో మీరు చేసినటువంటి మేళ్లను నడిపింపును బట్టి మీకు నానా మీ సన్నిధిలో నానా దేవాలయ పరిచర్యలో నానా పాలిభాగస్తులుగా ప్రతి కుటుంబమును చేసి నాన్న వారు సమర్పించిన ప్రతి కానుకను బట్టి జరిగిన పరిచర్యను బట్టి మీకే వందనములు స్తుతులు స్తోత్రాలు. తద్వారా తండ్రి నాన్న నీ ప్రియ కుటుంబములను మెండారుగా నాయన మీరు దీవించి ఆశీర్వదించారు. స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా ఓ ప్రభువా, నీ ప్రియ బిడ్డలు నీ పరిచర్యను నాయన ప్రోత్సహిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో తండ్రి ఈ కుటుంబాలలో సమృద్ధిని దయచేయండి. నీ మేళతో నింపండి, తృప్తిపరచండి. ప్రతి ఆశీర్వాదము నాయన బిడ్డలకు నాయన మెండుగా అనుగ్రహించి ఆరోగ్యాలతో మీరే నింపి నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఈ విశ్రాంతి దిన దీవెనలతో నీ ప్రియ బిడ్డలు నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని దయచేయం. మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించు. శోధనలోని తెగ దృష్టిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ నుండి సహవాసం సదాకాలం మీకు తోడుగా నడిపించునుగాక. దయచేసి కూర్చోండి.
ఈరోజు ఆరాధనలో పాల్గొనిన మీ అందరికీ యేసు ప్రభు నామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం ఈ ఆరాధనలోనూ ప్రభు భోజన సంస్కారం ఆచరించబడతా ఉంది. సంస్కారం స్వీకరించేవారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. సంస్కారపు ఉపకరణాలని మేడిద విశ్వనాథ్ పాల్ గారి జ్ఞాపకార్థం వారి సతీమణి మేడిద నిర్మలా పాల్ గారు, కుమారుడు మరియు కుమార్తె కుటుంబ సభ్యులు అందించారు. వారికి మన సంఘము అంతటి పక్షంగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత ఆదివారం డిసెంబర్ 28వ తేదీ మన సంఘపక్షముగా సేకరించబడిన కానుకలు: మొదటి ఆరాధన 18,640 రూపాయలు, రెండవ ఆరాధన 66,352 రూపాయలు, సండే స్కూల్ కానుకలు 9,641, యూత్ ఆఫరింగ్ 1,580 రూపాయలు, ఆబర్లిపేట సంఘ కానుకలు 6,110 రూపాయలు, మొత్తం 1,02,323 రూపాయలు గత ఆదివారపు కానుకలు. గత న్యూ ఇయర్ 1/1/2026 కానుకలు ఆరాధనలో వచ్చిన కానుకలు 1,42,703 రూపాయలు, సండే స్కూల్ కానుకలు 9,052 రూపాయలు, అబర్లిపేట సంఘ కానుకలు 42,510 రూపాయలు, మొత్తం 1,94,265 రూపాయలు 1వ తేదీ కానుకలు. అలాగే మన సంఘము, ఈస్ట్ ప్యారిష్ సంఘము సంయుక్తంగా జరిపినటువంటి ఆరాధన కానుకలు ఇంకా లెక్కింపబడలేదు. మన పెద్దలు, వారి పెద్దలు కలిసి వాటిని లెక్కించిన తర్వాత షేర్ ప్రకారంగా కానుకలు విభజింపబడిన పిదప అవి మీకు ప్రకటన చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నా. యథావిధిగా మనము తిరిగి మన సంఘ కార్యక్రమాలను కొనసాగింపజేసుకుంటాం. వచ్చే ఆదివారం మొదటి ఆరాధన 6 గంటలకి, రెండవ ఆరాధన 10:30 గంటలకి యథావిధిగా జరుగుతుంది. సండే స్కూల్ 9:30 గంటలకు జరుగుతుంది. రేపు స్త్రీల సహవాస ప్రార్థన సోమవారం సాయంకాలం 6:30 జరుగుతుంది. అలాగే శుక్రవారపు విజ్ఞాపన ప్రార్థన 11 గంటలకు ఆలయంలో యథావిధిగా జరుగుతుంది. ఈ నెలలో ఎవరైనా శుక్రవారపు ఒక వారం భోజన ఏర్పాట్ల కొరకు ఆర్థిక చేయూతను అందించేవారు ముందుగా తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. అలాగే శనివారం సాయంకాలం 6 గంటలకు యథావిధిగా గొలుసు ప్రార్థన ఉంటుంది. 7 గంటలకు యూత్ ఫెలోషిప్ ఉంటుంది. అలాగే రేపు ఉదయం నుంచి తిరిగి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు అనుదిన అరుణోదయ ధ్యానం ఆలయంలో జరిగించబడుతుంది. కనుక మార్నింగ్ డివోషన్కి వచ్చేవారు గమనించాలని కోరుతూ ఉన్నాను. అలాగే అవకాశం ఉన్నవారు ప్రతిరోజు రావడానికి ఈ నూతన సంవత్సరంలో ప్రయత్నించాలని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ వారము నుండి ఇంతకుముందు ఆగిపోయిన మన షెడ్యూల్లోని ప్రోగ్రాం ప్రతి మంగళవారం సాయంకాలం 6 గంటలకి మెన్స్ ఫెలోషిప్ జరిగించబడతా ఉంది. కనుక పురుషులైన వారందరూ కూడా మంగళవారం సాయంకాలం హాజరు కావడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. రేపు 6వ తేదీ నుంచి మంగళవారం నుండి ఇది మరలా తిరిగి పునరుద్ధరింపబడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ సంబంధిత అధ్యయనం ఈ పురుషుల ఫెలోషిప్లో మనము పటిష్టంగా జరుపుకోవడానికి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాను. అలాగే మన వాడుక చొప్పున సెకండ్ వీక్ నెక్స్ట్ సండే 2 ఆరాధనలలోనూ డోర్ కలెక్షన్స్ సేకరించబడతాయి. ఆయా ఆలయ నిర్మాణాల కొరకై, పేద సంఘాల సహాయం కొరకై ఎవ్రీ మంత్ సెకండ్ సండే జరిగించేటటువంటి ఈ డోర్ కలెక్షన్ నిమిత్తమై మీరు ప్రార్థనాపూర్వకంగా మీ విరాళాన్ని సిద్ధపరచుకొని దేవుని యొక్క సన్నిధికి హాజరు కావాలని మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు మన ఆరాధనలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘములో ప్రముఖులు డాక్టర్ టీజే రాజేందర్ ప్రసాద్ గారు పాల్గొనడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు
ఏఎల్సిలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి 17 సంవత్సరాల పాటు వారు ప్రిన్సిపల్గా విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి సెక్రటరీగా కూడా వారు పనిచేశారు. అలాగే ప్రతి 25 ఏళ్లకు ఏఎల్సి యొక్క క్లెడ్జ్ రోల్ రిజిస్టర్ వారు ద్వారా రూపొందించబడతా ఉంది. దాదాపుగా 33 సంవత్సరాల క్రితం ఏఎల్సి 150 ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఏఎల్సి క్లెడ్జ్ రోల్ మరియు పనివారుల డైరెక్టరీకి వారు చైర్మన్గా వ్యవహరించారు. అది ముద్రించబడింది. అందులో నా పేరు, ఫోటో కూడా ఉంది. అలాగే 8 ఏళ్ల క్రితం 175 సంవత్సరాల సందర్భంగా మరలా తిరిగి వారినే చైర్మన్గా ఏఎల్సి వారు ఏర్పాటు చేశారు. కానీ అనర్హులైన పాస్టర్ గారులు అనేక మంది ఉన్నందువలన అది ముద్రణకు నోచుకోలేదు. మరి సంవత్సరంలోని మొదటి ఆదివారం వారు ఈ ఆరాధనలో పాల్గొనడాన్ని బట్టి సంతోషిస్తూ వారు తొందరగా వారి వయసు రీత్యా బయటికి రావడం లేదు. 90 ఏళ్ల పైబడి వయసు వారు కలిగి ఉన్నారు. వారు ముందుకు వచ్చి వెస్ట్ ప్యారిష్ను ఉద్దేశించి 2 మాటలు శుభాలు అందించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యము మన జీవాహారము. వాక్యమే మన జీవాహారము, జీవజలమనియు. వాక్యమే మన జీవాహారము, జీవజలమనియు. ఐక్యపరచెను మన హృదయాలను దేవుని సన్నిధిలో. ఇంకా పాట ఇంకా చాలా ఉంటుందని గుర్తుకు రావట్లేదు. మరి ఈ సభ గొప్ప సభ జరుగుతుంది ఇక్కడ. మరి ఇంత పెద్ద దేవాలయం, పవిత్రమైన దేవాలయం, చారిత్రకమైన దేవాలయంలో మరి ఆరాధనలు జరగడం అనేటటువంటి, ఇందులో సభ్యులుగా ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప ఆశీర్వాదకరమైనది. వారు పాస్టర్ గారు చెప్పినట్లుగా, పాస్టర్ గారు ఈ దినం ప్రభు ఆయన చాలా బలంగా వాడుకున్నారు. వాక్యమే చెప్పారు ఆయన. మార్టిన్ లూథర్ గారు మోడేలో స్క్రిప్చరల్లో అనే మొట్టమొదట ఇచ్చినటువంటి శ్లోకం అది. వాక్యం ద్వారానే, వాక్యం చేతనే అయినటువంటిది. మరి సతీష్ గారు యొక్క వాక్యం వినడం అనేది మొదటిసారి. మరి ఆయనకి వాక్యంతో మరి ఒక వాక్యాన్ని జోడించి, వాక్యంతో మరి ఒక వాక్యాన్ని సపోర్ట్ చేస్తూ ఈ విధంగా మనకి వాక్యమైనటువంటి ఆహారము, భోజనం పెట్టారు ఆయన. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ సమయంలో మరి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ బాప్తిజం తీసుకున్నటువంటి ఆ బిడ్డ ఎయిడెన్ మాథ్యూ నాకు మునిమనవడు అవుతాడు. మరి లూథర్ గారు, కానేటి లూథర్ గారి కుటుంబం. లూథర్ గారు అనగానే మనకు ఎవరు జ్ఞాపకం రావాలంటే మార్టిన్ లూథర్ గారి జ్ఞాపకం రావాలి. ఆయన వాక్యం తీసుకుని వచ్చి, ఆయన వాక్యం ద్వారానే మనం ఈ రోజున సంఘంగా ఉన్నాం. ఆయన చేసినటువంటి గొప్ప పని. మరి ఒకటి ఏంటంటే, ఆయన చిన్న బిడ్డల యొక్క బాప్తిసం గురించి ఖచ్చితమైనటువంటి, పాస్టర్ గారు చెప్పినట్లుగా ఖచ్చితమైనటువంటి అభిప్రాయం నమ్మకం ఉన్నది. ఆయన బిడ్డలు పుట్టినప్పుడు అంత చలిలో కూడా ఆ బిడ్డను తీసుకుని దేవాలయం తీసుకొచ్చి బాప్తిసం ఇప్పించారంటే అది చరిత్రలో ఉన్నది. అటువంటి మార్టిన్ లూథర్, ఆ లూథర్ అనే పేరు గలటువంటి మన అలెగ్జాండర్ లూథర్ గారు, ఆయన సత్యమణి లూథర్ గారు, చారిత్రాత్మకమైన లూథర్ గారు సత్యమణి పేరు క్యాథరిన్. అంటే ఆ పేరే ఈ లూథర్ గారి సత్యమణికి ఉంది. చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి కాంబినేషన్. బిడ్డలు ఆశీర్వదించారు ప్రభు. ఏసీ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేసి మంచి పేరు సంపాదించారు. బిడ్డలు ఇద్దరు, వెస్లీ గారి భార్య డోనా ఎలిజబెత్. ఆ బిడ్డ చాలా భక్తిపరురాలు. వీరు అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు పుట్టిన బిడ్డ అమెరికాలో డెట్రాయిట్లో, మిషిగన్లో పుట్టినటువంటి బిడ్డ.
ఇంకో రెండో తమ్ముడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఈ కుటుంబం ఈ రోజున మీరు ఆదరించి ప్రేమించి చక్కగా బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరోసారి నేను మామూలు సామాన్య సభికుడినే, సామాన్య ఆరాధకుడిగానే వచ్చాను ఇక్కడ. కానీ పాస్టర్ గారు ప్రత్యేకంగా రిసీవ్ చేసుకుని మరి ఏదో నేను గొప్ప గౌరవ అతిథిలాగా మరి అన్నట్లుగానే నన్ను మిస్సెస్ విక్టోరియాని మనం మార్గరెట్ని ఇద్దరిని రిసీవ్ చేసుకోవడం అనేటువంటి చాలా సంతోషకరమైన విషయం. పాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా చక్కని విషయాలు చెప్పారు. కానీ మీరు చెప్పినట్లుగా 175 సంవత్సరాల చరిత్ర రాయలేకపోవడం చాలా దుఃఖకరం. మరి దేవుని చిత్తమైతే అది సాగుతుందని నేను అనుకుంటున్నాను. మీ విషెస్ ద్వారా వాక్యం చాలా సంతోషకరంగా ఉందండి. యూ టేకెన్ ఇన్ టు వెరీ డీప్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ. చాలా గొప్ప లోతుల్లోకి వాక్యాన్ని నడిపించారు. ఈ మధ్యకాలంలో నేను ఇటువంటి ప్రసంగాలు వినలేదు. నేను ఊరికి పాస్టర్ గారు గొప్ప చెప్పడం లేదు, కానీ ఐ లైక్ టు హియర్. నేను కూడా ప్రసంగం చేస్తుంటాను, కానీ చక్కని గొప్ప ప్రసంగం చేసి ఈ రోజున మన అందరిని ఉత్తేజపరిచారు. ఒక చెప్తారు, ఇక్కడ పుల్పిట్లో ఫైర్స్ జరుగుతుంటే ఈ బెంచీలలో మంటలు రేగుతాయంట. పుల్పిట్లో హృదయం కదిలించబడింది, అక్కడ మనం కూర్చున్న వాళ్ళకి మన హృదయం మండలేదా అన్నట్లు కాదు. ఆయన మన హృదయాలు మండించారు, ఇన్ఫ్లమేషన్ చేశారు, మన హృదయాలు ప్రొవోక్ చేశారు మనందరం. గొప్ప థింక్. ఈ సమయంలో పాస్టర్ గారు మీరు మీకు గొప్ప సేవ చేస్తున్నారు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా బలంగా ఈ దేవాలయంలో వాడుకోవాలని, ఇంకా అధికమైన పరిచర్యలు మీకు ఇవ్వాలని మీతో పనిచేస్తున్న పాస్టర్ గారు అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. మీకు అభ్యంతరం లేకపోతే మీ వయసు ఎంతో చెప్తారా? మీకు అభ్యంతరం లేకపోతే మీ వయసు ఎంతో చెప్తారా? నా వయసు 91 అండి. ఐఎమ్ 91 ఇయర్స్ యంగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు 90 దాటిపోయిన తర్వాత ఏజ్ లిమిట్ లేదు, టైం లిమిట్ లేదు. అది ఎంతసేపు అని మాట్లాడవచ్చు అనమాట నాకు మైక్ ఇస్తే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగో నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకొని తెలుసుకుంటాను. ఆ సూత్రాలు మాకు తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ వెస్ట్ ప్యారిష్ మనం ఇటువంటి ఏఎల్సిలోని ఉద్దండులను గౌరవించడం మనకు ఆశీర్వాదకరం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీసీసీ మెంబర్స్ అలాంగ్ విత్ ట్రెజరర్ ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందరం లేచి నిలబడి స్తోత్రార్పణ నర్పింతము పాట చివరి చరణం పాడడం ద్వారా ప్రభు బలను సమీపిద్దాం. మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము. యేసు మరణమును ఇక చిరకాలము చాటింతము ఇక చిరకాలము చాటింతము. స్తోత్రార్పణ నర్పింతము జపధూపం వేసి కీర్తింతము. శ్రీయేసుడు పరమ భోజనాంశమైన దూన పరమ భోజన సమైనందున
ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకే తూడి మన దేవుడై నా ప్రభువు నాకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతాము. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మేము సర్వత్రా సర్వదా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం నిజముగా తగినదియు హితమునై ఉన్నది. మా కొరకు వాక్యము శరీరధారి అయిన మర్మమందు నీ మహిమను నూతనముగా బయలుపరచినవి గనుక నీ కుమారుని స్వరూపమందున్న నిన్ను మేము చూచి గోచరము కాని విషయములను మేము ప్రేమించి వాటి వలన ఆకర్షింపబడగలము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి ఘనపరచి సదా నిన్ను ఎట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడ 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 సైన్యముల ప్రభు అగు దేవా, భూమియు నీ మహిమతో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. నైనవానిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీని చేయుడి అని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి దాని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వల్లనైన క్రొత్త నిబంధన అయ్యున్నది. మీరు దీన్ని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీని చేయుడి అని చెప్పెను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. కనికరింపుము
భారములు మోసికొని పో వైనావో క్రీస్తు పిల్లవైన ఓ క్రీస్తు ఈ సమాధానము మాకు